వైసీపీ ప్రభుత్వానికి రైతాంగం వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ అసెంబ్లీలో వ్యవసాయం రైతుల కోసం కనీసం చర్చ చేయకుండా ఉందన్నారు. దీనికి ముఖ్య కారణం 5 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలోని ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా పొరుగు రైతుల ఆత్మహత్య స్థానంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని ఆరోపించారు. సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏదైతే ఉందో దాని మీద వాయిదా తీర్మానం ఈరోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు ఇవాళ వాయిదా తీర్మానాన్ని నిర్విఘ్నంగా మరి తిరస్కరించడం అనంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి, రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో, అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంత అన్యాయం అనంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ ఒక వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 ఆరులు 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా, మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అనంటే ధాన్యం కొనుగోళ్లు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ, అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వంగా. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే 2022, 2023 గత సంవత్సరం సార్వా దాల్వా పంట చూస్తే తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్లు కొనుగోలు చేయగలిగారని అంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం ఈవేళ చర్చకు వెనకాడింది. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో